వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3.22 లక్షల కోట్ల రూపాయల అంచనాలతో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 గ్రాడ్యుయేట్ సీట్లు కూటమికి దక్కగా మరో ఉపాధ్యాయ సీటు మాత్రం కోల్పోయింది. ఇటు బడ్జెట్ లో ప్రతిపాదించిన పథకాల అమలుపైన ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇక ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాల భర్తీపైన చంద్రబాబు, పవన్ చర్చించారు. నాగబాబుకు ఎమ్మెల్సీ మంత్రి పదవిపైన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాల భర్తీపైన చంద్రబాబు, పవన్ చర్చించారు. ఈ 5 స్థానాల్లో ఒకటి జనసేన, మరొకటి బీజేపీకి కేటాయింపుపైన చర్చ జరిగింది. జనసేన నుంచి నాగబాబుకు సీటు ఖాయమైంది. బీజేపీకి త్వరలో సాయిరెడ్డి స్థానంలో రాజ్యసభ సీటు దక్కనుండటంతో ఎమ్మెల్సీ సీటు ఈసారికి మినహాయింపు ఇచ్చేలా ఈ ఇద్దరి మధ్య ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకత్వం పట్టుబడితే సీటు కేటాయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోని తీసుకుంటామని రాజ్యసభ అభ్యర్థుల ఖరారు సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపై కొద్దిసేపు చర్చించారు. అయితే నాగబాబుకు మంత్రి పదవి పైన ఇప్పటికే పవన్ స్పష్టత ఇచ్చారు. ఇక్కడ కులం, బంధుప్రీతి కాదని పనిమంతుడా కాదా అనేది మాత్రమే చూస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎంపీగా ప్రకటించి మళ్లీ నాగబాబును తప్పించామని గుర్తు చేశారు. ఎవరికి ప్రతిభ ఉందో చూసి పదవులు ఇస్తామని చెప్పిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పవన్ చెప్పిన విధంగా నాగబాబుకు ముందుగా ఎమ్మెల్సీగా చేసేందుకు చంద్రబాబుతో భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఉగాది వేళ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపైన చర్చించినట్లు తెలుస్తోంది. నాగబాబుకు శాఖ కేటాయింపుపైన సూచించానని పవన్ ను చంద్రబాబు కోరినట్లు సమాచారం. పవన్ మాత్రం చంద్రబాబుకే నిర్ణయాధికారం అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో నాగబాబుకు కేటాయించే శాఖలపైన జనసేనలో ఆసక్తి కనిపిస్తోంది.